జయ శ్రీమన్నారాయణ. ఈరోజు నాకు ఒక పెద్ద హానర్గా నేను భావిస్తున్నా చిన్నజీయర్ గారి ముందు నా ప్రసంగం ఇవ్వడం అనేది. సరే, కాంగ్రెస్ పార్టీ లీడర్ మాలమానాడు అధ్యక్షుడు ఒక ఎత్తు అయితే, రామానుజం గారి యొక్క పూర్వ సేవలను గమనిస్తే మహోత్కృష్టతకు ఒక నిదర్శనం. సమాజం కోసం, సమత కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం వారు చేసిన సేవలు. గతంలో ఒక 1.5 month బ్యాక్ వారిని కలిసి వారి దర్శనం చేసుకున్నప్పుడు రామానుజ స్వామి గారి పూర్వాంకంలో జరిగిన అన్ని అంశాలు నేను పరిశీలించిన తర్వాత ఆ వెనుక కూర్చున్న వీళ్ళ గురించి ఆ రోజే వారు విన్నవించారు. హరిదాసులు అంటే ఎస్సీల్లో కూడా, అంటే ఇప్పుడు టెక్నికల్గా రాజ్యాంగబద్ధంగా ఎస్సీలుగా పిలువబడుతున్న ఆ రోజు అనుసూచిత కులాలుగా ఉన్న వాళ్ళలో కూడా ఆధ్యాత్మికతను పెంపొందించడమే కాదు, అందరము సమానమని చెప్పి హరిదాసులను తయారు చేసిన ఒక చరిత్ర ఈరోజు రామానుజుల గారిది. వారి పరంపర వారు తీసుకుపోతున్న క్రమంలో ఏదో ఆధ్యాత్మికత అంటే, స్పిరిచువాలిటీ అంటే, హైందవం అంటే కొన్ని వర్గాలకు మాత్రమే సంబంధించిందనే భావనను పోగొట్టేందుకు ఈరోజు స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఇక్కడ పెట్టడం అనేది ఒక ప్రపంచ చరిత్ర. నాకు తెలిసైతే ఇంత పెద్ద ఎత్తున ఆధ్యాత్మికతకు మూలంగా ఉన్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే మన చిన్నజీయర్ గారే. నేను ఒక్క అంశం మాత్రం మీ ముందు చెప్పాలి. ఒకవేళ ఆ రోజు రామానుజం గారి రూపమే పరంపరగా వస్తే, నేను అనుకుంటున్నా ఒక అంబేద్కర్లా తయారయ్యేదేమో అనిపిస్తుంది నాకు. ఒక చైతన్యం, ఆ చైతన్య పరంపర చివరికి విమర్శలకు ఎదుర్కొన్నప్పటికి కూడా అంబేద్కర్ గారు కోరుకున్నది రామానుజం గారు చేసింది ఆ సమాజమే అని అనిపిస్తుంది నాకు ఆధ్యాత్మిక రూపంలో చూస్తే. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది హ్యుమానిటీ ఫ్రమ్. అందుకోసమే పెద్ద ఆయన చెప్తున్నారు, అంబేద్కర్ గారు రామానుజం గారి మీద ఎడిటోరియల్ రాసిండ్రట, మూక్ నాయక్లోన ఏ పత్రికలోనో, వైకృత్ భారత్. అంటే నేను ఈ మధ్య ఆధ్యాత్మిక కేంద్రాలను వివిధ రూపాల్లో వివిధ ప్రాంతాల్లో సందర్శన చేస్తూ వస్తున్న ఆ క్రమంలోనే వారిని కూడా నేను కలవడం జరిగింది. అంటే దళితులంటే హైందవానికి ఏదో వ్యతిరేకం అన్నట్టు, దళితులంటే హిందుత్వ మూలాలను ఏదో విమర్శించినట్టు అనుకుంటారు. కానీ మూలవాసి సిద్ధాంతంలో, సనాతన ధర్మంలో సద్బ్రాహ్మణుడు మొట్టమొదట పలికే వాక్యమే జంబూ ద్వీపస్సే. జంబూకుడెవరు, అరుంధతి ఏంటి, ఇవన్నీ మనం గమనిస్తే మూలవాసి, ఈ దేశ మూలవాసులు ఇప్పుడు పిలువబడుతున్న దళితులుగానే ఉన్నారు. ఆదివాసులు కొంతమంది ఉంటే వాళ్ళందరి పరంపరనే మనం ఈ వ్యవస్థ ఇట్లా పెంపొందించి వచ్చింది తప్పితే ఇంకొకటి కాదు. కానీ నేనైతే ఆధ్యాత్మికత రూపంలో సేవను అనుసరిస్తున్న వారి విధానం చాలా గొప్పగా ఉంది. మిగతా వాళ్ళకంటే కూడా పోలిస్తే వారి పరంపర చూస్తే నేను అనుకుంటున్న భవిష్యత్తులో ఒక మహా సైన్యం, రామానుజ సైన్యం భవిష్యత్తులో ఏర్పడుతుందని నేను అనుకుంటున్నా. నేను చాలామంది, నువ్వు కాంగ్రెస్ పార్టీ నాయకునివి కదా, పెద్ద ఆయన దగ్గరికి పోతున్నావు ఏంది అని అంటే, నాకు కనెక్టివిటీ, హ్యుమానిటీ, మానవత్వం ఎక్కడ ఉంటే అక్కడ వెళ్ళాలని ఒక కోరిక నాకు ఉంటుంది. రాజకీయాలు, పార్టీలు, ఇప్పుడు మా గురువు గారు పురుషోత్తం రావు గారు మాకు గెస్ట్ లెక్చర్గా ఉండే కామర్స్లో ఉన్నప్పుడు, వారి సన్నిహితుడు హెచ్ వెంకటేశ్వరరావు గారు మాకు ప్రొఫెసర్గా ఉండే, నా ఇప్పుడు పిహెచ్డి చెన్నప్ప గారు ఉండే. వారితో సాన్నిధ్యం ఒకటి. రెండవది ఏంటంటే, వారు అంత కమర్షియల్ అంశాలతో ముడిపడి ఉన్న, కోట్ల లెక్కలతో ఉన్న ఆధ్యాత్మికతలో మొట్టమొదటి వాడిగా ఉంటున్నందుకు నాకైతే ఎంత సంతోషంగా ఉందంటే, వారు
వారు పదే పదే మొట్టమొదటి కుంభుకే నేను రావాల్సి ఉండే అదృష్టాన్ని నేను మిస్ అయిన 24 కుంభుకు రాగలిగిన నేను కూడా రేపటి రోజున జిఆర్ గారి ఆలోచనలు భవిష్యత్తులో సమాజానికి తీసుకుపోయే ఒక వాహకంగా ఉండడానికి కూడా నేను వారికి మాట ఇస్తున్నా. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకునిగా కాదు, ఒక దళితునిగా, ఒక పీడిత వర్గాలుగా. నేను పెద్ద ఆయన చెప్పిండు, ఎంకమ్ చేసిండు, ఎంసీఏ చేసిండు, ఎల్ఎల్బి చేసిండు, పిహెచ్డి, ఇవన్నీ కూడా నా యొక్క వ్యక్తిగత బతుకు కోసం కాదు స్వామి. మా ఆవిడ ఉంది ముందే కూర్చుంది, ఆమె టీచరు, ఆమె కుటుంబం కొరకు నేను సమాజం కొరకని మేమిద్దరం అనుకొని నా చదువంతా ప్రజల కోసమని, ప్రజల కోసమే కొట్లాడుతూ పదవుల కోసం ఆశించే వ్యక్తిని కాదు. కాబట్టి వారి సేవా గుణంతో పోల్చుకునే ప్రయత్నం కూడా చేయట్లేను నేను. కనీసం కట్ కాపీ పేస్ట్ లెక్క ఉన్నా కూడా ఆ ఆదర్శం మనకు యాడ్ అవుతుంది. కాబట్టి నేను అంటున్న రేపటి రోజున ఈ యొక్క ఆలోచనలు, రామానుజం గారి యొక్క ఆలోచన విధానాన్ని సమాజానికి తెలియజేయాల్సిన బాధ్యత మీతో పాటు మాలాంటి సామాజిక బాధ్యత ఉన్న వ్యక్తుల మీదే ఉంటుందని నేను భావిస్తున్నా. చివరగా గద్దర్ గారిని గుర్తు చేసుకోవాలి. నేను చివరిసారి వారు వచ్చినప్పుడు చాలా విమర్శలకు గురైండు. ఒక పాట వారి మీద రాసిండ్రు, వారితో వచ్చి షేర్ చేసుకున్నారట. చేసుకొని ఇంత మంచి వ్యక్తి గురించి నేను ఎందుకు ఆలోచించలేకపోయినా అని చెప్పి నాతో ఒకరోజు అన్నాడు. వారు సరే మన మధ్యన లేరు, కానీ అలాంటి ఒక విప్లవ భావాలున్న వ్యక్తికే రామానుజం గారు నచ్చిండ్రు అని అంటే ప్రతి ఒక్కరికి నచ్చుతారు అనేది నా యొక్క భావన. వివిధ రకాలుగా చేస్తున్న ఆధ్యాత్మిక సేవల్లో మేము కూడా మా వంతు బాధ్యతను నెరవేరుస్తామని చెప్పి తెలియజేస్తూ జై శ్రీమన్నారాయణ. థ్యాంక్ యూ. ధన్యవాదాలు దయాకర్జీ, చాలా చక్కగా మాట్లాడారు. ఈ మధ్యలో వీరి యొక్క గ్రాఫ్ బాగా పెరిగింది స్వామీజీ. ఎందుకనంటే నాకు అన్ని పొలిటికల్ అవకాశాలు చేతిలోకి